मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మీ అందరికీ తెలుసు కదా, ఇది మనకి చాలా ముఖ్యమైన పని, అది మనం చేయాలి. ఇంతవరకు మనకు అప్పగించిన పని ఏది వదిలిపెట్టలేదు, అవును కదా? నా దగ్గరే నీ ఆటలు చూపిస్తావా? నేను ఎంత గొప్పవాడో నీకు తెలుసా? ఇక నువ్వు నాకు బానిసవన్న సంగతి తెలుసుకో. అవును, మా బాస్ ఇప్పుడు వరకు ఎవరి దగ్గర ఓడిపోయిందే లేదు. ఆయన దొంగలించిన చోటే లేదు. ఇప్పుడు నువ్వు మాకు చిక్కిన మేకపోతు లాంటి వాడివి. మీరు దొంగిలించడానికి ఇందులో ఏముంటాయి? ఇది సబ్మరైన్, మీకు కావలసినవి ఏవీ ఉండవు. మాకు ఏం కావాలో అది నువ్వు నిర్ణయించకూడదు. ఏమంటావు తమ్ముడు? ఇప్పుడు ఈ సబ్మెరైన్ మాకు చాలా చాలా ముఖ్యం. మీ దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు బానిసలైపోయారు. వాళ్ళని కట్టి పడేసి ఉంచాను. ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే నువ్వు షిప్ నడపాలి. ఇప్పుడు సముద్రానికి లోపలికి పో. చెప్తే మీరు వెంటనే చేసి తీరాలి. నువ్వు ఇంత సంతోషపడిపోవడానికి ఇక్కడ ఏమీ లేదు. ఇంకా మన రేస్ ముగియలేదు మిత్రమా. తకేలా పకేలా ఆడుకోవడం చూస్తుంటే ఎంతో హాయిగా ఉంది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా ఐకమత్యంగా ఉండాలి. వీళ్ళు రేస్లు పెట్టుకొని ఎంత ఆనందంగా ఉన్నారు. చూడ్డానికి ఎంత అందంగా ఉంది కదా. సముద్రానికి కింద ఎంత వేగంగా వెళ్తున్నారు. వాళ్ళు తెలియకుండా చేశారు, వాళ్ళని క్షమించండి. చిలిపిదనంతో వాళ్ళు ఇలా చేశారు. బాస్, వాళ్ళు చేసిన తప్పుకి మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? వీళ్ళిద్దరు ఎప్పుడు చిలిపిదనంతోనే ఉంటారు. ఉన్నియండి, ఏమొచ్చింది? ఏ మిత్రమా, ఏంటిది? బాస్ డాల్ఫిన్ కి ఏదైనా మోటార్ ఫిక్స్ చేశారా ఏంటి? అవును, ఎందుకు ఇంత స్పీడ్ గా వెళ్తోంది? ఇదేంటి? నీటి అడుగున మనుషులున్నారు. వీళ్ళెలా నీటి అడుగుకి రాగలిగారు? అరే భూతం బాస్, ఆగండి. ఏమిటి సమయాన్ని వృధా చేస్తున్నావా? ఇంకా స్పీడ్ గా వెళ్ళలేవా? ఎందుకు నెమ్మదిగా వెళ్తున్నావు? ఇంకా వేగం కావాలి, వేగం కావాలి. సబ్మరీన్ ఎందుకు ఇంత వేగంగా వస్తుంది? దీని మూమెంట్ లో మార్పు ఉంది. నాకు అదే అనుమానంగా ఉంది. ఇందులో ఏదో పొరపాటు జరుగుతున్నట్టు ఉంది. మనం వెంటనే చెక్ చేయాలి. బాస్, అందులో ఏం జరుగుతుందో నేను వెళ్ళి చూసేస్తాను, ఉండండి. ఇప్పుడే నాకు పైరేట్స్ ఈ షిప్ ని దొంగలిస్తున్నారు. బాస్,
నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. ఒక్క నిమిషం ఉండండి. శకలక, ఇప్పుడు నాకు ఒక బంగారు వేట దొరికింది. ఇప్పుడు ఈ విలువైన ప్రాణుల్ని పట్టుకుని ఎక్కువ ధరకి అమ్ముకుంటాను. నేను వచ్చినందుకు ఫలితం దక్కుతోంది. నేను అనుకున్న పని ఇంత త్వరగా ముగుస్తుంది అనుకోలేదు. రే, త్వరగా రండి. అక్కడ వెళుతున్న సముద్ర దేవతల్ని కట్టి పడేసి తీసుకురండి. కెప్టెన్, మమ్మల్ని ఎందుకని బంధించి తీసుకొచ్చారు? సకల్లకల్లకల్లక, మీరిద్దరే నాకు లక్కీ చామ్. మీరిద్దరు గోల్డెన్ మెర్మైడ్సే కదా? ఇలా చూడండి, మేము సముద్ర పడుగు బాగాన సంతోషంగా జీవిస్తున్నాం. మా బాస్ తలుచుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బానుసులే. ఈ సబ్మెరైన్ మా బాస్ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మీరెంత? అయ్యో చట్టంగా లేదు, నా పేరు కట్టంగా. ఏదైతే ఏమిట్లే, మమ్మల్ని లక్కించామని పిలిచారు కదా. ఈ చోట్లో ఒక పెద్ద సొరంగమే ఉంది. అక్కడ బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు చాలా ఉన్నాయి. అవి ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు కూడా లెక్క వేయలేం. అలాగా? మీరు ఆ చోటుని కనుక చూసారంటే ఖచ్చితంగా లక్కించామని అనరు. అలాగా? కానీ ఆ స్థలం ఎక్కడుందో మాకు మాత్రమే తెలుసు. అది చాలా రహస్యమైన చోట్లో ఉంది. అక్కడే ఆ నిధి ఉంది. అలాగా? అయితే నాకు ఈ సబ్మెరైన్ వద్దు, ఏమీ వద్దు. ఆ బంగారు నిధి ఉన్న చోటు చెప్పు. ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వీడు వెళ్ళి ఆ బంగారం ఉన్న చోటు చూసేస్తాం. ఇతన్ని చూసుకో. మేము చెప్పినట్టుగానే ఆ చోటు ఎక్కడుందో మేము చూపిస్తాం. మీరు బాగా ఇరుక్కుంటారా? ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి. ఎంత అందమైన సముద్రం ఇది. ఆహా, ఓహో. రండి సార్, రండి. మీరు అనుకున్నట్టుగా ఆ బంగారం వజ్రాలు ఉన్న చోటుకి మీరంత త్వరగా వెళ్ళలేరు. మీరంత దూరం రాలేరు. మర్యాదగా వెళ్ళిపోండి. సకలకలకలక, నా వల్ల కాని కార్యం అంటూ ఏదీ లేదు. నేను ఎలాగైనా సరే ఆ బంగారాన్ని చేజెక్కించుకోవాలి. ఇలా చూడండి, నేను ఒకటి చెప్తాను. అక్కడికి వెళ్ళడం కష్టమే, కానీ అక్కడ బంగారం, వజ్రాలు చాలా ఉన్నాయి. సకలకలకలక, ఇలా చూడండి, అక్కడ ఎన్నో జీవులున్నాయి. మీరు అక్కడ ఉండలేరు. మీరు వాటిని దాటుకుని వెళ్తేనే మీకు బంగారం దొరుకుతుంది. మీరు గనక వాటిని దాటుకొని వెళ్ళలేకపోతే మీకు ఆ బంగారం దొరకదు. అయితే వేరే మార్గం ఏదైనా ఉందా? మా దగ్గర ఒకే ఒక టోపీ ఉంది. దాన్ని ఎవరు పెట్టుకుంటారో వాళ్ళని ఆక్టోపస్ ఏమీ చెయ్యదు. బంగారాన్ని సులభంగా తీసుకోవచ్చు. ఈ ఒక్క మార్గమే ఉంది. సారీ కెప్టెన్, ఈ క్యాప్ నా సొంతం అవుతుంది. అక్కడున్న బంగారం అంతా నాకే సొంతం. దీన్ని ఎవరికి నేను వదలను. ఏమిటిది? ఇద్దరు ఐకమత్యంగా ఉండేవాళ్ళు కూడా పడుతున్నారు. అరే ఆపండి, నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చి మీరిద్దరే బంగారం తీసుకోవాలనుకుంటున్నారా? ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి. మర్యాదగా దాన్ని నా చేతికి ఇవ్వండి. అది నాకే సొంతం.
మీరంతా ఎవరు? నాకు భయంగా ఉంది. నేను తకేలా. ఇక నేనే పకేలా. అంతేకాదు ఈయనే బాస్. భూతాల బాస్, మీ అందరికి పాఠం నేర్పించడానికి మేము ఇలా వచ్చాం. మీరిక దేనికి భయపడక్కర్లేదు. వీళ్ళ దగ్గర నుండి కాపాడడానికే మేము వచ్చాం. అందుకోసం ఇంత పెద్ద నాటకాన్ని ఆడాం. వీళ్ళందరినీ ముందు పోలీసులకి అప్పగించండి. థ్యాంక్ యూ భూతాల బాస్. థ్యాంక్ యూ టకేలా పకేలా. తకేలా పకేలా ఒకరికి సహాయం చేయాలని తలుచుకుంటే చాలు, వాళ్ళు ఎవరైనా సరే సహాయపడతారు. అందుకు మీరు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. సరిగ్గా చెప్పారు బాస్. మేము తగిన బుద్ధి చెప్పాం షకలకా గెటప్ లో.